శ్రీమాత్రే నమః. నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఒక్కొక్క నామాన్ని విడదీసుకొని చదువుకుంటూ నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా 65 శ్లోకాల వరకు మనం క్రిందటి వీడియోలో నేర్చుకున్నాము. 66వ శ్లోకం నుంచి ఈ వీడియోలో చదువుకుందాము. ఇది 66వ శ్లోకము. ఈ శ్లోకంలో 4 నామాలుంటాయి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలిహి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాదు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలిహి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలిహి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలిహి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలిహి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలిహి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఇది 67వ శ్లోకము. ఈ శ్లోకంలో 4 నామాలుంటాయి. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. ఇది 68వ శ్లోకము. ఈ శ్లోకంలో 2 నామాలుంటాయి. ఈ 2 నామాలు 16 అక్షరాలతో కూడుకున్న నామాలు. 16 అక్షరాలు ఒక్కటిగా కలిపి చదువుకోవలసిన నామాలు. శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ ధూళిక. శృతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ ధూళిక. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఇది 69వ శ్లోకము. ఈ శ్లోకంలో 7 నామాలుంటాయి. పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబిక అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి. పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత.
అంబికా అనాధినిధనా హరిబ్రహ్మేంద్ర సేవితా పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ అంబికా అనాదినిధనా హరిబ్రహ్మేంద్ర సేవితా పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ అంబికా అనాదినిధనా హరిబ్రహ్మేంద్ర సేవితా పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ అంబికా అనాదినిధనా హరిబ్రహ్మేంద్ర సేవితా. ఇది 70వ శ్లోకము. ఈ శ్లోకంలో 7 నామాలుంటాయి. నారాయణి, నాదరూప, నామరూప వివర్జిత, హ్రీంకారి, హ్రీమతి, హృద్య, హేయోపాదేయ వర్జిత. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత. హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత. హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత. హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత. హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత. హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః సహస్రశీర్షవదనా సహస్రాక్షి సహస్రపాతు. ఆ బ్రహ్మకీటజననీ వర్ణాశ్రమ విధాయిని నిజజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్యఫలప్రదా. శృతిసీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తికా. పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ అంబికా అనాదినిధనా హరిబ్రహ్మేంద్ర సేవితా. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత. హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత. ఈరోజు మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని 66వ శ్లోకం నుంచి 70 శ్లోకాల వరకు ఉన్న నామాలని చదువుకున్నాము. శ్రీమాత్రే నమః.